అడ్మిషన్ ఎలా ఉందంటే అమెరికాలో నిన్న రాత్రి జస్ట్ కార్ పార్కింగ్ ఏరియాలో ఫైరింగ్ అయింది. మళ్ళీ ముగ్గురు నల్లవాళ్ళు ఒక ఇద్దరు తెల్లవాడు ఒకరు చచ్చిపోయాడు. సో దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేదు. ఎందుకంటే గన్ కల్చర్ ఇస్ దర్. జగన్ గారికి సీఎం గారికి ఇట్లా హెల్ప్ చేయకూడదు అనే ఉద్దేశంతో నన్ను అసలు అపాయింట్ చేసేవాళ్ళు కాదు. ఈ పోస్టే లేదు అసలు. అంటే కొన్ని నెగిటివ్ న్యూస్ని అక్కడితో దృష్టిలో పెట్టడం అనేది మీడియా అలవాటు. అక్కడ మనం ఏంటంటే ఫస్ట్ పేజ్ బ్యానర్ వేసేసి దీన్ని ఇద్దరు ఫైర్ అయింది, నన్ను మళ్ళీ చెప్పారు, పోలీస్ పని చేస్తుంది, అది పని చేస్తుంది, ఇది పని చేస్తుందని వేస్తాం. మనం మీకు ఫస్ట్ ఇయర్ ఎంత లేదన్నా కూడా 50,000 కావాలి ఖర్చు. ఇది మ్యాండేటరీ బ్యాచులర్ అంటే 50, సెకండ్ ఇయర్ వచ్చేసరికల్లా 50,000 లక్ష రావాలంటే ఆల్మోస్ట్ ఒక 70 లక్షల రూపాయలు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇవాళ అక్కడ ఇంటలెక్ట్ అంటే ఇండస్ట్రియల్స్ పిల్లలు చాలా మంది అక్కడ చదువుకుంటున్నారు అందరూ కూడా. అంటే జిఆర్ఈ అండ్ ఐఈఎల్టీఎస్కి వెయిట్ ఉండేది తప్పదు. ఈ స్కీమ్ని ఇంకా పటిష్టం చేయాలనే కోరిక సీఎం గారు. గారు అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పి చెప్పబడుతుంది. మరి అటువంటి దేశంలో విద్య ఒక వ్యాపారంగానో ఒక ఇండస్ట్రీగానో ఎందుకు తయారైంది? దాని గల కారణాలు ఏంటి? దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? అంటే నాకు తెలిసి ఒక 100 ఏళ్ల క్రితం వరకు అమెరికాలో కూడా విద్యని సర్వీస్ గానే ఉండబట్టే ల్యాండ్ గ్రాంట్ యూనివర్సిటీస్ అని 370 యూనివర్సిటీస్కి 1,00,000 ఎకరాల చొప్పున ఫెడరల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆ తర్వాత మీరు అడిగింది 100% అంటే దానికి సమాధానం మీ ఆత్మకు కూడా తెలుసు, నాకంటే మీకే ఎక్కువ బాగా తెలుసుంటుంది. క్వశ్చన్ వేసేటప్పుడు ఈయన దగ్గర నుంచి ఎటువంటి ఆన్సర్ వస్తుందని మీరు వేసుంటారు. 100% ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్సెస్ డెమోక్రసీతో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో మీకు తెలియదు కదా బాబు గారు. అది ఇవాళ ఆ టైట్నెస్ 10 నెలలు జాబ్ గ్యారంటీ లేకుండా ఏమాత్రం ప్రొఫెసర్ కావచ్చు, అతని తాత కావచ్చు, నీకు నీ సీటు నువ్వు కూర్చునే సీటు కరెక్ట్గా లేదురా అంటే వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ సీటు మీద 24 గంటలు కూర్చోడానికి జాగ్రత్తగా ఉంటాడు. లేదు అని అంటే ఈ సీటు నువ్వు వచ్చినా రాకపోయినా బాగానే ఉంటుందిరా బాబు అంటే నేను 11ంటికి రావాల్సిన 12ంటికి వస్తాను. అంటే ఆ యొక్క గ్యారంటీ ఇవ్వడంలో మానవుడి యొక్క విచక్షణ ఎలా తీసుకుంటారో మీకు తెలియదు కాదు. అమెరికాలో ఏంటంటే ప్రతిదీ కూడా ఇండస్ట్రీతో టైఅప్ అయి ఉంటుంది. ఎడ్యుకేషన్ సర్వీస్తో కాదు. అంటే ఇండస్ట్రీ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కోవిడ్ జరిగింది, మన కోవిడ్ ఇన్సిడెంట్స్ వచ్చినాయి. కోవిడ్లో జాన్సన్ కావచ్చు, లేదా ఫైజర్ కావచ్చు, ఇవన్నీ కూడా యూనివర్సిటీస్లోనే రీసెర్చ్ జరిగాయి. ఆ వ్యాక్సినేషన్స్ అన్నీ కూడా జరిగింది. ప్రతి వ్యాక్సినేషన్ ప్రొడక్ట్ స్టార్ట్ అయింది అపోలో దగ్గర నుంచి, మీరు సైన్స్లో దగ్గర నుంచి ఎక్కడైనా తీసుకోండి. అమెరికాలో ఏ యొక్క పెద్ద కంపెనీకి ఓన్ ల్యాబ్ ఉండదు. మరి మీకు ఐడియా ఉందో లేదు, సొంత ల్యాబ్ ఎవ్వరికీ ఉండదు. ఆల్ ల్యాబ్స్ ఆర్ ఎక్కడ యూనివర్సిటీస్లో ల్యాండ్ అయ్యి ఉంటాయి. యూనివర్సిటీస్లోనే ల్యాబ్స్ ఉంటాయి. ఆ ల్యాబ్స్ని మెయింటైన్ చేసేది మళ్ళీ ప్రొఫెసర్సే. మీకు హైదరాబాద్కి చెందిన రఫీ అహ్మద్ అని ఒక ఆయన ఉన్నారు. ఎంఎల్ఏ యూనివర్సిటీ అని ప్రపంచంలో వెరీ బిగ్గెస్ట్ సైంటిఫిక్ యూనివర్సిటీ. ఇట్స్ 200% అంటే 100% కాదు, 200% ప్రైవేట్ యూనివర్సిటీ. ఆ రఫీ అహ్మద్ ఆయన అంటే ప్రైవేట్ యూనివర్సిటీలోనే కావచ్చు, గవర్నమెంట్ పబ్లిక్ యూనివర్సిటీస్లోనే కావచ్చు, ఎక్కడైనా సరే ల్యాబ్స్లో రీసెర్చ్ హైయెస్ట్గా జరుగుతూ ఉంటుంది. ఆయన సొంత ల్యాబ్ ఆయనకి అంటే రఫీ అహ్మద్ హీ ఫ్రమ్ హైదరాబాద్. ఇప్పుడు ఎయిడ్స్కి వ్యాక్సిన్ దొరుకుతున్నాడు, నోబెల్ ప్రైజ్ రేస్లో ఉన్నాడు. యాక్చువల్లీ నేను మిస్ అయ్యాడు. నెక్స్ట్ గ్యారంటీ వస్తుంది. ఆయన ఎయిడ్స్కి ఆయన కావల్ నుంచి రామారావు అమరాని ఆయన టీం మెంబర్, వీళ్ళిద్దరు దే ఆర్ ద కీ పిల్లర్స్ ఆఫ్ ది ఎయిడ్స్ వ్యాక్సినేషన్ రీసెర్చ్ సెంటర్ ఇన్ ద ఎంఎల్ఏ యూనివర్సిటీ. $160 మిలియన్స్ అంటే ఆల్మోస్ట్ 1,300 కోట్లు ఆయన ల్యాబ్ కాస్ట్ వచ్చేసేసి, ఆ ల్యాబ్ రీసెర్చ్ ల్యాబ్ కాస్ట్ వచ్చి 1,300 కోట్లు. 1,300 కోట్లతో ఒక సర్వీస్ ఓరియంటెడ్ ల్యాబ్ పెడితే ఎలా ఉంటుంది? హానెస్ట్ హార్డ్ వర్కింగ్ ప్రైవేట్ ఇండస్ట్రీతో టైఅప్ అయిన రీసెర్చ్ ల్యాబ్ ఎలా ఉంటుంది మీకు నేను చెప్పేవాడిగా. సో ఆ ల్యాబ్స్లో పనిచేసేవాడు 60 మంది పిల్లలు ఉన్నారు. ఆ 60 మంది పిల్లలు ఎంఎల్ఏ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్నారు.
ఆ 60 మంది పిల్లలకి ల్యాబ్ పే చేస్తుంది డబ్బులు. అంటే వాళ్ళకి జాబు అంటే ఇయర్లీ $24,000 ఇస్తారు. అండ్ ఆల్ ఆర్ ద పిహెచ్డి స్టూడెంట్స్. నేను మొన్న ఇద్దరు పంపించా ఇక్కడి నుంచి, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ ల్యాబ్కి. సో ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళి రూపాయి ఖర్చు లేకుండా మీకు I-20 ఇష్యూ కాగానే, మీకు పిహెచ్డి అడ్మిషన్ రాగానే ఇండస్ట్రీలో జాబ్ వచ్చినంత గ్యారంటీ యూనివర్సిటీలో. సో మరి నేను ఇక్కడ మీకు ఎలా ఆన్సర్ చెప్పాలి నాకు అర్థం కావట్లేదు కదా. ప్రజాస్వామ్యానికి, ఇండస్ట్రీకి అండ్ సర్వీస్కి అంటే మరి ఈ ఎలా కనెక్టివిటీ ఉంటుందో మీరే చెప్పాలి నాకు. ఇప్పటివరకు అంటే మీ స్పీచ్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే చాలా మందికి అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు అమెరికా ఎలా చదువుకోవాలనేది తెలియదు. యాక్చువల్ జర్నలిస్టులు కూడా, జర్నలిస్టుల ఆలోచన కూడా ఎలా ఉందంటే డబ్బులు ఉన్న వల్ల అమెరికాలో చదువుకోవాలని కూడా. మీరు చెప్పిన దాన్ని బట్టి అసలు చదువుకోవాలని కోరుకుంటే కాదు, దానికి అవకాశాలు అంటే ఒకే యూనివర్సిటీలో లేకపోతే ఒకే కన్సల్టెన్సీలో వీటిని అప్రోచ్ అవ్వకుండా ఎలాగో ప్రభుత్వం మీకు మంచి అవకాశం ఇచ్చింది కాబట్టి అసలు ఈ అమెరికాలో ఏది ఎలా ఉంటుంది ఏంటనేది ఈ స్టేట్ వైడ్గా చూసుకుంటే అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది నా ఆలోచన. ఖచ్చితంగా అండి, 100% మనం చేద్దాం. అండ్ నేను మన పిల్లలకి, మన జర్నలిస్టుల మిత్రుల్ని, ఆంజనేయులు గారు కావచ్చు, లేదా మీరు ఎవరైనా ఒక 100 మంది లిస్టు తయారు చేయండి, వాళ్ళలో మోడల్ చేసుకున్నాం. నిజంగా నాకేంటంటే తల్లిదండ్రులు వెంటబడిపోయి పిల్లల్ని నువ్వు అమెరికా పోరా అని చెప్పడం కంటే కూడా అతనికి ఒక్క 10% ఇంట్రెస్ట్, నేను అమెరికాలో చదువుకోవాలి అని తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ పాటుగా ఉన్న పిల్లల్ని, జర్నలిస్టు పిల్లల్ని 100 మంది తయారు చేయండి. మన ప్రయత్నం మనం చేద్దాం. నాట్ ఓన్లీ జర్నలిస్ట్ అండి, చాలా మంది కూడా పిల్లల్ని అమెరికా పంపించాలి అని అనుకుంటారు, కానీ ఆర్థిక పరిస్థితి సహకరించడానికి చాలా మంది ఉంటారు. అంటే చేద్దామండి, ఖచ్చితంగా చేద్దాం. కాకపోతే కోవిడ్ వీటిలో మనం ఎంతవరకు ట్రావెల్ చేయగలుగుతాము అంటే ఒక మాట అంటే ఇప్పుడు మనం వెళ్ళి నిజాయితీగా చేసేటట్టు ఉండాలి. ముందు ట్రయల్ చేద్దాం, 100 మంది పిల్లల్ని, మన జర్నలిస్ట్ పిల్లలు చేద్దాం. ఆ తర్వాత లేదు మనకి జిల్లా వైపు మనం చేసుకుంటుందాం కొన్ని అవేర్నెస్ క్యాంప్ చెప్పినట్టు. సార్ మీ ఇష్టం, మీ యూనియన్ అయినా మా యూనియన్ అయినా ఉంటే బాబు ఇప్పుడు ఇంటర్మీడియట్ సార్, రీసెంట్గా 10th అయింది. ఇది గ్రాడ్యుయేషన్కి నేను యూఎస్ వెళ్ళిపోవాలని బాబు పెట్టేస్తున్నాడు. కాదు బాబు, నువ్వు ఇక్కడ ఐఐటి అని జేఈ మెయిన్స్కి అడ్వాన్స్ ప్రిపేరింగ్ నువ్వు ఐఐటి చేసి నువ్వు బీటెక్ అయిన తర్వాత నువ్వు ఎంఎస్కో ఎంటెక్ అక్కడికి వెళ్ళు, నేనైతే నీకు అంత బేర్ చేసే ఇది నాకు తెలియదంటున్నా. వాళ్ళు ఏంటంటే స్టాట్లో నేను మంచి స్కోర్ చేసుకొని యూనివర్సిటీకి నేను అప్లై చేసుకుంటాను. ఆ యూనివర్సిటీ వాళ్ళు నన్ను రమ్మని ఆహ్వానిస్తారు. నువ్వు జాబ్ కూడా నాకు అక్కడ వాళ్ళు అరేంజ్ చేసి పెడతారు, నువ్వు ₹1 ఖర్చు పెట్టట్లేదని బాగుపడుతున్నట్టు ఎంతవరకు కరెక్ట్ వస్తుంది? కొంతవరకు వాస్తవం, మొత్తం వాస్తవం కాదు. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీకి మన పిల్లలకి ఇమీడియట్గా ఫెలోషిప్స్ కానీ టీచింగ్ అసిస్టెంట్స్ కానీ వస్తాయి. బట్ మీకు అమెరికా మొత్తంలో కూడా మాస్టర్స్ చదివే వాళ్ళ రేషియో తక్కువ ఉంటుంది, బ్యాచులర్స్ ఎక్కువ. బ్యాచులర్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టేట్లో జార్జియా స్టేట్ ఉందనుకోండి, జార్జియా స్టేట్లో ఉన్న ప్రతి కాలేజీ నుంచి కూడా +2 అయిపోయిన తర్వాత, అంటే +2 వరకు తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అమెరికా. +2 అయిపోయిన తర్వాత వాడు ఆ పిల్లాడు కానీ అమ్మాయి కానీ ఓన్గా చదువుకోవాలి, 100% ఓన్గా చదువుకోవాలి. అయితే ఈ 100% ఓన్గా చదువుకునేటప్పుడు ఈ పిల్లలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. మనం ఇట్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. బ్యాచులర్ డిగ్రీ అంటే వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. శాట్లో అతనికి ఆ ప్రొవైడ్కి ఎంత స్కోర్ వచ్చినా 2 years మీరు పే చేసినట్టున్నారు. 3rd year నుంచి ఫెలోషిప్ని క్యాచ్ చేయొచ్చు. ఫస్ట్ ఇయర్ మాత్రం ల్యాండ్ అయిపోయిన మనిషిలో మనకు ఫెలోషిప్ ఉండదు. ఎంత హైయెస్ట్ స్కోర్ వచ్చినా కూడా ఫస్ట్ ఇయర్ ఏంటంటే అక్కడ కొన్ని ఫెలోషిప్స్ ఉన్నాయి, అది ఓన్లీ ఫస్ట్ ఇయర్స్ ఇన్ స్టేట్, అంటే ఆ స్టేట్లో ట్యాక్స్ పేయర్స్ వాళ్ళ పిల్లలకి మాత్రమే ఉంటుంది. సో ఆ ఫస్ట్ ఇయర్ మనకి మినిమం వచ్చి మినిమంలో మినిమం ఒక $25,000 మా బ్యాచులర్ డిగ్రీకి మినిమం ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 2 సెమిస్టర్స్ ఉంటాయి. ఈ 2 సెమిస్టర్స్లో మనం ఖచ్చితంగా ఫీజు కట్టాల్సిందే. అండ్ సెకండ్ ఇయర్స్ మళ్ళీ 2 సెమిస్టర్స్ కట్టాల్సిందే. అండ్ తర్వాత ఫస్ట్ ఇయర్ మ్యాండేటరీ డామ్స్లో ఉండాలి. డామ్స్ మీన్స్ ఆ డార్మెంటరీస్లో, యూనివర్సిటీ డార్మెంటరీస్లో ఉండాలి. ఈచ్ మంత్ వచ్చి $1,100 మినిమం ఉంటుంది డార్మెంటరీ. అంటే మీకు ఫస్ట్ ఇయర్ ఎంత లేదన్నా కూడా $50,000 ఖర్చు. ఇది మ్యాండేటరీ బ్యాచులర్ అంటే 50, సెకండ్ ఇయర్ వచ్చేసరికల్లా $50,000 అంటే ఆల్మోస్ట్ ఒక $70 లక్షల ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇవాళ అక్కడ ఇంటలెక్చువల్ అంటే ఇండస్ట్రియలిస్ట్ పిల్లలు చాలా మంది అక్కడ చదువుకుంటున్నారు అందరూ కూడా.
అయితే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ మాత్రం ఇక్కడ చేస్తే బెటర్. లేదు అని అంటే ఇప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక చిన్న ప్రోగ్రామ్ చేసే ప్రపోజల్లో ఉన్నాం. ఇంకా అది స్టిల్ చాలా వర్క్స్ నడుస్తున్నాయి. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, జర్నలిస్టులతో మనకున్న ఒక దురలవాటు ఏంటంటే, నేను ఈనాడులో పనిచేసేటప్పుడు రాత్రి 11-10:30 వరకు డెస్క్లో ఉండి ఈనాడు వార్తలు రాసి మళ్ళీ పొద్దున్నే 5:30-6 లేచి ఆ వార్త రాత్రి కూడా మేము వచ్చేటప్పుడు ఏ పేజీలో పెడతామో తెలుసుకున్నాం. అయినా సరే ప్రింట్లో దాన్ని ఒకసారి చూసుకోవడం అలవాటు. సో ఆ రోజు కార్యక్రమం ఎండ్ అయిపోతుంది, మళ్ళీ తెల్లారేసరికలో కొత్తగా ఇంకోటి అనుకుంటున్నాను. సో అదే విధంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏం చేస్తానంటే ఆ యొక్క అలవాటు మంచిదో చెడుదో నాకు తెలియట్లేదు, కానీ ఒకదాని తర్వాత ఇంకోటి అందుకొని ముందుకెళ్తున్నాం. సో దీనికి మీరు చెప్పిన దాంట్లో బ్యాచులర్ డిగ్రీస్ మీద కాన్సన్ట్రేషన్ గవర్నమెంట్లో 2+2 మోడల్లో వెళ్దామని ఒక ఆలోచన ఉంది. అది ఇట్స్ కాల్డ్ అంటే బ్లెండింగ్ ప్రోగ్రామ్స్, అదర్వైజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనే పేరుతో వెళ్దామని చూస్తున్నాం. 3+2 అదర్వైజ్ 2+2 మోడల్లో వెళ్దామని. 2+2 అంటే ఫస్ట్ 2 years ఇక్కడ చదువుతారు, నెక్స్ట్ 2 years వస్తారు. సో అది కూడా మినిమం అగ్రిమెంట్, గవర్నమెంట్ అగ్రిమెంట్. అంతేగాని లోకల్ వాడు ఎంతైతే ఫీజు కడుతున్నాడో అంత ఫీజుతో మాత్రం ఈ పిల్లల్ని తీసుకెళ్లాలనేది నడుస్తుంది. ఒకవేళ అది దేవుడి అయితే అది ఇస్తే పెట్టారు. సో బ్లెండింగ్ ప్రోగ్రామ్ అని చేస్తున్నాము, అది గ్యారంటీ అవుతుందని నమ్మకం. పీజీ 100% కంపల్సరీ. లేదు డబ్బులంటే 100 కురాడు చెప్పినట్టే 100 కూడా చేస్తారు. లేదా అంటే జనరల్గా ఏంటంటే ఫెలోషిప్స్ రావండి. గవర్నమెంట్ అంటే ఫస్ట్ ఇయర్స్కి సెకండ్ ఇయర్స్కి ఫెలోషిప్స్ రావు, స్కాలర్షిప్స్ అన్నీ కూడా లోకల్ వాడు. అంటే అడ్మిషన్ ఎలా ఉంటుంది అంటే అమెరికాలో అంటే జిఆర్ఈ అండ్ ఐఈఎల్టీఎస్కి వెయిట్ ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు వెయిట్ తగ్గింది. అండ్ గ్రాడ్యుయేట్ జీపీఏ ఒకటి అండ్ ఐఈఎల్టీఎస్ అండ్ మన ఎల్ఓఆర్స్ ఎస్ఓపి ఈ రెండు మేజర్ చూస్తున్నారు. ఎక్కడైనా ల్యాబ్ అసిస్టెంట్స్ కానీ వాటికి టీచింగ్ అసిస్టెంట్స్ కానీ వెళ్ళేటప్పుడు ఐఈఎల్టీఎస్ ప్లస్ జిఆర్ఈ సెట్ చేస్తున్నారు. ఇది కోవిడ్ వల్ల ఏంటంటే ఎక్కువ జీపీఏ మీద అండ్ ఎల్ఓఆర్స్ ఎస్ఓపి మీద పెట్టుకుంటున్నారు. ఫెలోషిప్ వచ్చేసరికి ఐఈఎల్టీఎస్ అండ్ జిఆర్ఈ కూడా దాన్ని బేస్ చేస్తారు. 3 వాటికి ఈక్వల్గా ఉంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. గ్రామీణ ప్రాంతం నుంచి విద్యార్థులు అంటే కోళ్ళు వాళ్ళ పిల్లలు ఉంటారు సార్, వాళ్ళు డిగ్రీ ఇక్కడ కంప్లీట్ చేసి పీజీ యూఎస్లో చదవాలని వాళ్ళు కోరుకుంటారు. కానీ వాళ్ళకి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇక్కడ ఏదో యూనివర్సిటీ అనుబంధ సంస్థలో చదవాల్సి వస్తుంది. కానీ వారి యొక్క కళ, వారి యొక్క ఉన్నత స్థితికి వెళ్ళాలనుకునే కళలాగా ఉంటుంది సార్. దానికి ఏపీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారాలు ఉంటుంది? దాని మీద వర్క్ నడుస్తూ ఉందండి. అంటే మళ్ళీ మనం విమర్శించుకుంటూ పోవటం, ఎన్నిసార్లు విమర్శించుకోవట్లేదు. దురదృష్టం ఏంటంటే ఒక కరెక్ట్ వేలో వెళ్ళిపోయినట్టయితే ఇప్పుడు సీఎం గారికి గతంలో కరెక్ట్గా జరిగినవి అనేది ఆ నోటీస్కి వచ్చి ఉంటే ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. అందులో పరిపూర్ణమైన అవినీతి జరిగింది అనేది పక్కా. ఇప్పుడు ఆయన గారికి, జగన్ గారికి, సీఎం గారికి ఇట్లా హెల్ప్ చేయకూడదు అనే ఉద్దేశం ఉంటే నన్ను అసలు అపాయింట్ చేసేవాళ్ళు కాదు. ఈ పోస్టే లేదు అసలు. ఈ స్కీమ్ని ఇంకా పటిష్టం చేయాలనే కోరిక సీఎం గారు. మరి అయ్యేంత వరకు వెయిట్ చేయడం లేదు. విజిలెన్స్ ఎంక్వైరీస్ అవన్నీ అయ్యేంత వరకు చేసేది ఏం లేదు. బట్ అయితే ఒకసారి స్ట్రీమ్ లైన్ అయిపోతుంది, స్ట్రాంగ్ అవుతుంది, సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ యూఎస్లోనే ఒక ఎడ్యుకేషన్ ఏదైనా పీజీ సైడ్ కంప్లీట్ చేయాలంటే ఇక్కడ డిగ్రీలో ఆర్డినరీ అంటే 3rd class క్యాండిడేట్ అక్కడ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉందా? ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? ఏజ్ లిమిట్ ఒకటి లేదు. బట్ మీకు మళ్ళీ అక్కడ ఏంటంటే ఆ కురాడు ఎస్ఓపి అని ఉంటుంది, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్లో ఒక రీసెంట్గా మేము ఒక చిన్న జరిగింది ఒకటి, ఒక తండ్రి చనిపోయాడు. ఒక తండ్రి కోవిడ్ దాంతో ఏమైపోయిందంటే లాస్ట్ ఆగస్ట్లో చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆ ఎగ్జామినేషన్స్కి రాసినప్పుడు అతను చాలా లో ఇది వచ్చింది, జీపీఏ వచ్చింది. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్లో అండ్ అట్ ది సేమ్ టైం యూనివర్సిటీ ఆ యొక్క కాలేజ్ ఇచ్చిన ఎల్ఓఆర్లో రియల్లీ ఇతను మెరిటోరియస్ స్టూడెంట్, బట్ కోవిడ్ వల్ల అక్కడ ఫాదర్ ఇక్కడ చనిపోయాడు. దాంతో మెంటల్గా ఆ ఎగ్జామ్లో డిస్టర్బ్ అయ్యారు కొంత.
సైకలాజికల్గా రాయలేకపోయాడు అని చెప్పి లెటర్ ఆఫ్ రికమెండేషన్స్లో ఇచ్చి అతని జీపీఏ చాలా తక్కువ ఉంది. సో అతని సీట్ వచ్చింది, రీసెంట్గానే వచ్చింది. నాకు తెలిసి కెనసా యూనివర్సిటీలో అక్కడ వచ్చింది. అక్కడ వచ్చాడు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అంటే ప్రతిదీ కేస్ బై కేసు ఉంటుందండి, రివ్యూ చేస్తారు. అడ్మిషన్ ప్యాటర్న్ అనేది ఇక్కడలాగా అంటే ఒక కటర్ మార్క్ పెట్టి చేయదు. ప్రతిదానికి కూడా కమిటీ గురించి ఒక 10 అప్లికేషన్స్ రాగానే ఫస్ట్ లైన్ స్క్రీనింగ్ అయిపోతుంది, సెకండ్ లైన్ కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ సెకండ్ టైం అడ్మిషన్ రివ్యూ జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ అడ్మిషన్ దానికి వస్తుంది, వాళ్ళు I-20 ఇస్తారు. ఈ మధ్యలో కూడా ఆ కురాడి క్రెడెన్షియల్స్ బాగుంటే మళ్ళీ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఫెలోషిప్ కూడా ఇక్కడ ఇచ్చేయడానికి ఛాన్స్ ఉంది. అంటే బాగోవటం మీన్స్ నిజంగా ఆ కురాడికి జెన్యున్గా లెటర్ ఆఫ్ రికమెండేషన్ పర్పసే అండ్ ఎస్ఓపి అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. ఆ కురాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ రాసిన దాన్ని బట్టి వేసి చదువుతారు, ఎక్కడా కాదు. కాకపోతే ఒక దురదృష్టం ఏంటంటే ఇక్కడ మన వాళ్ళందరూ ఒక ముద్ర ఎస్ఓపిలో పేరు మార్చేస్తారు, అదే అప్లోడ్ చేస్తారు. ఎల్ఓఆర్స్లో ఒక్కొక్క కాలేజీలో ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఆ పేరు మార్చేస్తారు, ఆ పర్సంటేజ్ పెడతారు, అదే పంపిస్తారు. దాంతో ఒక్కసారి విసిగిపోతుంటారు. ఓకే సార్, లాస్ట్ వన్ క్వశ్చన్ సార్. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ విద్యా సంస్థల్లోనే డ్రగ్స్కి కొంతమంది అడాప్ట్ అయిపోతున్నారు. అక్కడ విద్యా సంస్థలు అలాంటివి ఏమైనా ఉన్నాయని? ఇక్కడ విద్యా సంస్థల్లో కొన్ని విధాలుగా సైడ్గా డ్రగ్స్కి అడాప్ట్ అవుతున్నారు. నెక్స్ట్ మళ్ళీ అక్కడ విద్యా సంస్థల్లో మన విద్యార్థుల మీద కొద్దిగా దాడులు జరిగి హత్యలు కూడా జరుగుతున్నాయి. ఆ విధంగా ప్రొటెక్షన్ ఏ విధంగా ఉంటుంది అక్కడ? అక్కడ ఉన్న గొప్పతనం ఏంటంటే విత్ ఇన్ ద యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీలో కూడా మీరు దగ్గర పట్టుకోలేదు. విత్ ఇన్ ద యూనివర్సిటీ పెట్రోలింగ్ అండ్ పోలీసింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే వాడికి ఊళ్ళో పోలీస్ కమిషనర్కి సంబంధం ఉంది, కౌంటీ వాళ్ళకి. యూనివర్సిటీ సిస్టంలో డ్రగ్ కల్చర్ అనేది 0, మీరు 100% రాసుకోవచ్చు. అవుట్ ఆఫ్ ది క్యాంపస్ అది జరుగుతూనే ఉంటాయి, అక్కడ కాదు ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి. నిన్న రాత్రి 3 days బ్యాక్, లాస్ట్ వీక్ జార్జియా టెక్లో నా కొడుకు చదువుతా ఉన్నాడు. వాడు విత్ ద క్యాంపస్ లేడు, డౌన్ టౌన్లో ఉంటుంది. జార్జియా టెక్ అట్లాంటా డౌన్ టౌన్లో ఉంటుంది. వాడు ఉండే ఒక 47 floors బిల్డింగ్, 28th floorలో ఫైరింగ్ అయింది, 2 కుర్రాళ్ళు చచ్చిపోయారు. అండ్ రాత్రి మళ్ళీ నిన్న రాత్రి జస్ట్ కార్ పార్కింగ్ ఏరియాలో ఫైరింగ్ అయింది. మళ్ళీ నల్లవాళ్ళు ఒక 2, తెల్లవాడు ఒక చచ్చిపోయాడు. సో దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేదు, ఎందుకంటే గన్ కల్చర్ ఇస్ దే. మన పిల్లలు చాలా జాగ్రత్తగా ఉంటారు, బట్ తెల్లవాళ్ళు నల్లవాళ్ళు చిన్న కోపం గొడవ అయినా కూడా బట్ రేర్ ఇవన్నీ కూడా. ఒక వారంలో 2 ఇన్సిడెంట్స్ జరుగుతుంది, చాలా సార్లు. బట్ ఇంకోటి అంటే ఈ ఇన్సిడెంట్ ఇక్కడలాగా మనకున్నంత మీడియా స్వేచ్ఛ అక్కడ ఉండదు. అంటే మీడియా స్వేచ్ఛ మీన్స్ అంత సాలిడ్. ఇప్పుడు ఆ కౌంటీ వరకే ఆ న్యూస్ ఉంది. ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఆ కౌంటీ దాటి కూడా పోతుంది న్యూస్. అంటే ఎవరు స్ట్రక్ చేయరు. అంటే కొన్ని నెగిటివ్ న్యూస్ని అక్కడితో దృష్టిలో పెట్టడం అనేది మీడియా అలవాటు. అక్కడ మనం ఏంటంటే మీరు ఫస్ట్ పేజ్ బ్యానర్ వేసేసి దీన్ని ఇద్దరు ఫైర్ అయింది, నన్ను మళ్ళీ చెప్పారు, పోలీస్ పని చేస్తుంది, అది పని చేస్తుంది, ఇది పని చేస్తుందని అర్థం. మనం అంటే అక్కడ సిస్టమ్ లేదు. పాజిటివ్ న్యూస్కి చాలా ఫాస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ ఇట్ ఈస్ సెట్ డ్రగ్స్ మాత్రం నో క్వశ్చన్, అసలు నో క్వశ్చన్. విత్ ఇన్ ద యూనివర్సిటీ జరగదు. ఫైరింగ్ కూడా విత్ ఇన్ ద యూనివర్సిటీ ఉండదు. క్యాంపస్లో పోలీస్ పెట్రోలింగ్ విపరీతంగా ఉంది. అండ్ ఇందాక మీరు అడిగిన జాబ్స్ విషయంలో పోలీస్ జాబ్స్, పెట్రోలింగ్ జాబ్స్ అంటే పోలీస్ పోస్ట్ ఇవ్వరు మనకి, మాస్టర్స్ చేయడానికి వచ్చిన వాళ్ళకి పెట్రోలింగ్ జాబ్స్ ఇస్తారు. అంటే వాటికి ఒక కార్ ఇస్తాడు అండ్ $12 డబ్బులు ఇస్తారు. యూనివర్సిటీ మొత్తం సరౌండింగ్స్ తిరుగుతూ ఉంటారు. అండ్ ప్రతి 10 feet ఒక బటన్ ఉంటుంది ప్రతి యూనివర్సిటీలో. చిన్నది ఏదైనా ఇన్సిడెంట్ ఉన్నా ఆ బటన్ వస్తే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్ యూనివర్సిటీ క్యాంపస్ ఒకవేళ ఒక 1000 ఎకరాలు 2000 ఎకరాలు అయితే హెలికాప్టర్స్ రెడీగా ఉంటాయి. అమెరికాలో ప్రతి యూనివర్సిటీ వెరీ సెక్యూర్. అవుట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఎక్కడైనా మనం చేయగలిగింది డ్రగ్ కల్చర్ అక్కడ కూడా ఉంది, ఇక్కడ ఉంది, అది పరిస్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ. పెట్రోల్ బంక్లో పనిచేస్తే ఇల్లీగల్ అన్నారు, అది ఏది లీగల్ ఏది ఇల్లీగల్? క్యాంపస్లో యూనివర్సిటీస్లో చేసే ఏ ఉద్యోగమైనా లీగల్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఒక టెక్సస్ A&M కాలేజ్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాడు అనుకోండి, ఆ క్యాంపస్ ఆ యూనివర్సిటీ పరిధిలో చేసే ఏ ఉద్యోగం కావచ్చు. ఆ యూనివర్సిటీలో సబ్వే ఉందనుకోండి,
సబ్వే అంటే జస్ట్ మనం తినేవి. సబ్వేలో పనిచేసినా కూడా అది లీగల్ యూనివర్సిటీ. అంటే ఆ సబ్వేలో పనిచేయడానికి కూడా వాడు యూనివర్సిటీ సెవీస్ ఎప్పుడు అంటే ఇంటర్నేషనల్ ఆఫీస్ అడ్మిషన్ ఇంటర్నేషనల్ ఆఫీస్ అప్రూవల్ తీసుకుంటాడు. క్యాంపస్ దాటి వెళ్ళిపోయి పెట్రోల్ బంక్లో పనిచేస్తారు చూసారా, వాడి పర్మిషన్స్ ఉండవు, దట్స్ ఇల్లీగల్, అక్కడ చేయకూడదు.